అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ చార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. ఇక్కడ క్రికెట్ ఆడడానికి వచ్చినటువంటి ప్లేయర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, ఆల్ ది బెస్ట్ చెబుతూ కనుమరుగవుతున్న క్రీడలు పెద్దవాళ్ళకే పరిమితమైనటువంటి క్రీడలు ఈ రోజుల్లో క్రీడలు కూడా ధనవంతుల ఆధిపత్యంలోకి వెళ్ళిపోతున్న తరుణంలో మన కావలి లాంటి చిన్న పట్టణాల్లో ప్లేయర్స్ యొక్క సొంత కృషితో మీరే చేతి డబ్బులు ఖర్చు పెట్టుకుని మీరందరూ కూడా ఆటల మీద మక్కువతో శారీరక దృఢత్వాన్ని పెంచుకోవాలి, కాంపిటేటివ్ స్పిరిట్ని పెంచుకోవాలి, మానసిక పరిపక్వతను పెంచుకోవాలి. అట్ ద సేమ్ టైం జీవితంలో ఏదో ఒక ఈవెంట్లో ఒక నాణ్యతని క్వాలిఫైడ్ ఉండాలనే ఆలోచనతో ఈరోజు నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కావాలి చాలా మంది యూత్ ఈరోజు క్రికెట్ లో కానీ, కబడ్డీలో కానీ, వాలీబాల్లో కానీ, షటిల్ బ్యాడ్మింటన్ కానీ అన్నింటిలో కూడా పాల్పంచుకుంటున్నారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీరందరూ కూడా బాగా రాణించండి. కావలికి కీర్తి తెచ్చే దాంట్లో మీరందరూ కూడా కష్టపడండి. దేనినైనా కూడా సాధించాలంటే రెండు ఉంటాయి. ఒకటి స్వెట్ ఉంటుంది, స్వెట్ పక్కనే సక్సెస్ ఉంటుంది. మనిషి శారీరకంగా శ్రమ పడినప్పుడే ఆటల్లో రాణిస్తాడు. మనసుని కంట్రోల్లో పెట్టుకుని కోరికలను త్యజించి ఆట మీదనే నిలకడగా మనసుని ఏకాగ్రత చేసి ఎప్పుడైతే ప్లేయర్ పనిచేస్తాడో మనసు, కళ్ళు, చెడులు, ముక్కు, నోరు అన్ని ఏకాగ్రతతో స్పిరిట్ మీద వర్క్ మీద పనిచేస్తారో ఆటోమేటిక్ గా మీరు అనుకున్న లక్ష్యాన్ని మీరు ఛేదిస్తారు. అదృష్టం ఆటల్లో నైపుణ్యం ఎవరి సొత్తు కాదు. ఎవరు కష్టపడితే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే ప్రతి ఒక్కటి కూడా మీ వశమే అవుతుంది. అయితే మీకు కావాల్సిన ప్రోత్సాహాలు చాలా అవసరం ఉంది. నేను కూడా తప్పకుండా నా వంతుగా నేను కావలి ఈ ప్లేయర్స్ అందరికి కూడా కావాల్సినటువంటి వాటిని అందించే దాంట్లో రాబోయే కాలంలో మీరైతే కూడా కొంత మనసుని ఏర్పాటు చేసుకుంటామని మీకు అందరూ కూడా తెలియజేస్తున్నా. అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ లో రోజువారీ సమస్యల్లో ఇది కనుమరుగైపోతూ ఉంది. వీటి మీద మీరు కూడా ప్రేరణతో మీరు కూడా మమ్మల్ని కలవటం, మాకు సమస్యలు మా దృష్టికి తీసుకురావటం, మీకు కావలసిన దాన్ని సాధించుకోవడంలో మీరు బుద్ధిమత కావాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఎవరు కూడా వీటి మీద కాన్సన్ట్రేషన్ రాదు మా జనరేషన్ లో. మళ్ళీ మీ జనరేషన్ లో ఈరోజు అందరూ ఆటల మీద ఇస్తున్నారు, తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. నేను చూస్తున్న సిద్ధు వాళ్ళ బిడ్డ కోసం, అదేవిధంగా నాకు తెలిసిన రమణ వాళ్ళ బిడ్డ కోసం చాలా పేరెంట్స్ ఈ రోజున పిల్లల మీద నమ్మకంతో ఏదో ఒక రోజు మా పిల్లలు నా పేరు ప్రతిష్టలు పెంచుతారు, తప్పకుండా వాళ్ళు ఉత్తీర్ణత కాగలరు, జీవితంలో ఒక దాన్ని గోల్ని సాధించగలరు పట్టుదలని నమ్మి తల్లిదండ్రులు గాలిలో శూన్యంలో ఈ రోజు మీ మీద నమ్మకాన్ని పెంచుకుంటున్నారు. మీకోసం అన్ని రకాల టైంని స్పెండ్ చేస్తున్నారు. పక్కింటి వాళ్ళు కాలేజీలకు పోతున్నారు, వాళ్ళు క్లాసుల్లో ఉత్తీర్ణత అవుతున్నారు. మీరు కూడా అలా పోండి అని చెప్పేస్తున్న తరుణాన్ని కూడా అభినందిస్తూ ఆ తల్లిదండ్రులు ఇచ్చిన ప్రోత్సాహాన్ని మీరు కూడా ఒమ్ము చేయకుండా కాన్సన్ట్రేషన్ పెంచుకొని సాధించాలంటే శ్రమతో కావాలి. ముఖ్యంగా ఆటల మీద శారీరక శ్రమ చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్సర్సైజ్ ఒక్కటే కాదు, అన్ని రకాలుగా రోజుకి 4 గంటలు 5 గంటలు దాని మీద సాధన చేస్తే తప్పకుండా మీరు ఒక మంచి ఉన్నతమైనటువంటి స్థాయికి మీరు ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా రండి అని చెప్పి సందర్భంగా ఆహ్వానిస్తారు. కావలి క్రికెట్ అసోసియేషన్ ఇది వాళ్ళు ఓన్ గా పెట్టుకున్న ఈ రోజున ఈ కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళ సొంత డబ్బులతో స్టేడియంలో అందరిని ఒప్పించి మన రాజకీయ నాయకుల్ని ఒప్పించి ఈ రోజు ఒక నెట్ పెట్టుకున్నారు. దానికి కూడా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అన్ని కూడా ఒకటే, మీ తల్లిదండ్రులు కావచ్చు, మీరు కావచ్చు, మీరు కోచ్లు కావచ్చు, అవమానాలు భరించేనే కూడా
మా బిడ్డలు ఏదో ఒక రోజు పతాకాన్ని తెచ్చి కావాలి కీర్తి పతాకాన్ని ఆకాశం ఎత్తుకు తీసుకుపోతారని నమ్మకంతో ఈ రోజు నెట్ను ఏర్పాటు చేసుకుని మీరు అందరూ కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. మన ఈ స్టేడియంలో కూడా వాకర్స్ అందరూ కూడా నడిచేటప్పుడు కూడా మీరు క్రికెట్ ఆడుకోవడానికి పిచ్చిని తయారు చేసుకునేటప్పుడు కూడా చాలా ఒడిదుడుకులు వచ్చినాయి, మా మీద కూడా వచ్చినాయి. అందరం కూర్చున్నాం, మళ్ళా దీని సమస్యను పరిష్కరించాం. తప్పకుండా మా సిద్ధి అడిగినట్టు ఆ మట్టి ఎంత అవుతుందో ఎక్కడ తెచ్చుకుంటారో తెచ్చుకోండి, ఆ డబ్బులు నేనే ఇస్తామని కూడా మళ్ళీ మరొకసారి మీకు హామీ కూడా ఇస్తున్నా. ఇంకా కూడా స్టాఫ్ డిపార్ట్మెంట్ కూడా పోస్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా ఇవన్నీ కూడా మినిస్టర్ని తీసుకొచ్చా, అదేవిధంగా స్టాఫ్ చైర్మన్ కూడా తీసుకురావడం జరిగింది. అయితే రావడం పోవడమే కాదు, దీని మీద కొన్ని డిపిఆర్ తయారు చేయాలి, దీనికి కావాల్సినటువంటి అవసరాలు ఏంటో చూడాలి. ముందు ఆ బిల్డింగ్ కట్టారు, 30 లక్షలు ఖర్చు పెట్టారు, 2,80,00,000 రూపాయలతో టెండర్లు పిలిచినటువంటి దాన్ని ఈ రోజు కనుమరుగైంది. దాన్ని మళ్ళా రీస్టోర్ చేయాలి. అదంతా రీస్టోర్ చేస్తే అక్కడ టెన్నిస్ ఆడుకోవచ్చు, షటిల్ ఆడుకోవచ్చు, ఇంకా వాలీబాల్ ఆడుకోవచ్చు, ఇవన్నీ కూడా ఆడుకున్నటువంటి కొన్ని ఇండోర్ గేమ్స్ అన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసుకోగలిగితే ఇంకో కొంతమంది ప్లేయర్స్ అందుబాటులో ఉంటుంది. నిజంగా మొన్నటి వరకు నేను ఇంత స్టేడియం ఉంది, క్రికెట్ కి సరిపోయేంత స్టేడియం ఉందా అనుకున్నా. కానీ ఈ రోజు చూస్తే క్రికెట్ కి సరిపోయేంతగా మీ పిల్లలు మనందరూ ఆడుకునేంతగా ఉంది. కాబట్టి దీన్ని మోడరేట్ చేసి ఎడంపు పెట్టి మొత్తం కూడా మట్టితో వేసి నడిపించేదాన్ని కూడా దాన్ని కూడా ప్రయత్నం చేస్తారని మీకు అందరూ కూడా మాటిస్తున్నాం. క్రికెట్ స్టేడియం ఇబ్బంది లేకుండా, ఆడుకునే దానికి ఇబ్బంది లేకుండా, వాకర్స్ నడిచేదానికి ఇబ్బంది లేకుండా, గొప్పతనం ఏంటంటే కావలి ప్రజల యొక్క గొప్పతనం ఇక్కడ స్టేడియం ఉంది అనే విషయం పాలకులు, నాయకులు, అధికారులు మర్చిపోయినా కావలి ప్రజలు, కావలి వాకర్స్, కావలి క్రికెట్ అసోసియేషన్ వాళ్ళు ఇక్కడ ఒక స్టేడియం ఉందని గుర్తించి దీనికి ఒక విలువను పెంచి ఈ రోజున మీరు నిజమైనటువంటి వారసులుగా, నిజమైనటువంటి స్టేడియాన్ని కాపాడుకునే వ్యక్తులుగా మిగిలిపోయిన చరిత్రలో మీరు అందరూ కూడా మిగిలిపోతారు. తప్పకుండా నా వంతు నేను ఎప్పుడు కూడా మీకు అందరికి కూడా అండదండలు అందించే దాంట్లో ముందుంటానని కూడా మీ అందరికి కూడా హామీ ఇస్తూ ఈ రోజున దాదాపు కావలి నియోజకవర్గంలో అదేవిధంగా జలలింగ మండలంతో కలుపుకొని దాదాపు 64 టీంలు వచ్చినాయి. 64 టీంలో విజయం సాధించాలి. ప్రతి ఒక్కరూ దీంట్లో రాణించాలి. అందరికీ నేను ఒక్కటే చెప్పేది, అదృష్టం ఎవరి సొత్తు కాదు, అదొక్కటి నేర్చుకోండి. ఎందుకంటే టెండూల్కర్ అనుకోనంటే వాళ్ళ కొడుకుని ప్రయోగం చేయగలడు కాలా. ఎందుకని అతను కొడుకు గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు, పుట్టిన రోజు నుంచి గోల్డెన్ స్పూన్ లో తిన్నాడు కాబట్టి అతను క్రికెట్ కాలేకపోయాడు. నాగార్జున కొడుకుని అఖిల్ని క్రికెటింగ్ చేయాలని కళ్ళు కన్నాడు కానీ కాలా. కాబట్టి అదృష్టం లేదంటే పెద్దాళ్ళ వచ్చి వచ్చిన అభివృద్ధి అనేది కాదు, మీ శ్రమ మీ విజయానికి దారి తీస్తుంది. మీరు ఎక్కడ స్వెట్ ఉంటుందో, ఎక్కడ చెమట ఉంటుందో దాని పక్కనే విజయం ఉంటుంది. కాబట్టి ఏదో అయిపోతాం, మన వల్ల కాదు, మనకు అండదండలు లేవు అనేది కాదు. మీరంటూ కాన్సన్ట్రేట్ చేసి మీరు మీ దాంట్లో సాధించాలన్న తప్పని మీరు ఉన్న రోజు మిమ్మల్ని ఎత్తుక్కుంటే మాలాంటి వస్తారు పేరు పక్కన భుజం మీద చేసి ఫోటో దిగడానికి. అది రావాలంటే మీరు ఈ రోజు నుంచి కష్టపడండి అని చెప్పి 2 సంవత్సరాలు మీరు సాధన చేస్తే జీవితంలో తప్పకుండా మంచి ప్లేయర్ గా మీరు రాణిస్తారని, తప్పకుండా ఆ విధంగా కావలి కీర్తి పతాకాల్లో మన కావలికి ఎనలేనికి మీ విధంగా మీరు తీసుకురామని చెప్పి కావలికి సంబంధించిన ప్లేయర్స్ అందరినీ కూడా అభినందిస్తూ మీరందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటు సంక్రాంతి శుభాకాంక్షలు అంతా కూడా తెలియజేస్తూ ఈ సంక్రాంతి వరకు ఆటపాటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఈ సమయానికి పిల్లలందరూ కూడా వస్తున్నారు కాబట్టి అందరూ మీరు వాళ్ళు అందరూ కూడా కలిసి మంచి ఆటలు ఆడి కావాలని కూడా అందరికీ ఒక కీర్తి తెచ్చేటట్టుగా మీరు అందరూ ముందుకు పోవాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.